నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఒక డీజీపీ ఆఫీసర్ని, దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు, సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక. ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు, చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకున్నది. ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఎప్పుడు ఈ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా, విద్యార్థులకు సమస్యలు వచ్చినా, మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు. ఇవాళ కాలేజీలల్లో, యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులే గంజాయి మత్తుకో, డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి. ఏ విద్యార్థుల పోరాటాలతో ఈ రాష్ట్రం వచ్చిందో, తెచ్చుకున్న రాష్ట్రం మీ కళ్ళ ముందల్నే గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది, నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతానని అంటే అది మనకు మంచి చేయలేదు. ఈ సమాజం మనది. ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు, రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు. ఇవాళ మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు. మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు. మనం సంపాదించిన